పూర్వ లోకయాత్ర. నేను లోకయాత్ర చేస్తూ ఒక విరామ కేంద్రానికి చేరుకున్నాను, ఒక ఖైదీగా. అక్కడ ప్రయాణ బడలిక వల్ల అలసి నిద్రపోతుంటే నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకొకడు కనిపించాడు. బాగా పాతగిల్లి చినిగిపోయిన గుడ్డలు వేసుకున్నాడు. చేతిలో ఏదో గ్రంథం, వీపు మీద అతన్ని కృంగదీసే ఏదో బరువైన మూట ఉంది. మనసులో ఏదో భయం, ఆందోళన అతన్ని కలవరపరుస్తోంది. ఏం చేయాలో అతనికి తోచడం లేదు. ఆ దుస్థితి నుండి బయటపడే మార్గం ఉందేమోనని అన్వేషిస్తున్నాడు ఆ అన్వేషి. తన చేతిలో ఉన్న గ్రంథాన్ని తెరిచి చదివితే కొంత ఉపశమనమైనా కలుగుతుందని దాన్ని చదవడం ఆరంభించాడు ఆ అన్వేషి. కానీ అందువల్ల అతనిలో భయాందోళనలు మరి ఎక్కువయ్యాయే గాని తగ్గలేదు. కళ్ళ వెంట నీళ్లు జలజల ప్రవహిస్తూ ఉన్నాయి. మనిషి నిలువెల్లా కంపించిపోతున్నాడు. నా పాపాలు, దోషాలు నేను మోయలేనంత భారంగా ఉన్నాయి అని, నా పాపాలు, దోషాలు నేను మోయలేనంత భారంగా ఉన్నాయని ఆ గ్రంథంలో చదివాడు. నిజంగానే తన వీపు మీద పెద్ద పాప భారం అంటి పెట్టుకొని ఉంది. తన పుణ్యకార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా ఉన్నాయి అని కూడా చదివాడు. దానికి తోడు తాను కాపురం ఉంటున్న గ్రామం అగ్ని చేత కాల్చివేయబడుతుందని అతనికి తెలిసింది. దాంతో మనిషి మరీ పిచ్చివాడైపోయాడు. ఇప్పుడు నేనేం చేయను, ఏం చెయ్యను అంటూ అనునిత్యం అలమటిస్తూ అరుస్తూ ఉండేవాడు. ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలను తన బాధను తెలియజెప్పాడు. వాళ్ళంతా విరగబడి నవ్వి అతన్ని ఏదో వింత పశువులా చూడడం ప్రారంభించారే గాని అతనిలోని చింత ఏమిటో అర్థం చేసుకోలేదు. ఇలా ఉండగా అతన్ని వేధిస్తున్న భయాందోళనలు ఓ రోజున మరింత ఉధృతమయ్యాయి. ఆ ఉద్రిక్తికి తట్టుకోలేక అతడు దుస్థితి నుండి, నాశనం నుండి, పాప భారము నుండి ఎవరైనా వచ్చి విడిపించండ్రో అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ వెంటనే తమ వైపు పరుగెత్తుకుని వస్తున్న ఒక వ్యక్తిని అన్వేషి చూశాడు. అతని పేరు సువిశేషి. అతడు ఎప్పుడూ అందరికీ మంచి వార్తలు అందజేస్తూ ఉంటాడు. అందువల్లే అంతా అతన్ని సువిశేషి అంటారు. అతడు అన్వేషిని సమీపించి ఆదరంగా అతని చేతిలోని గ్రంథాన్ని తీసుకుని తెరిచి, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొని పారిపో అన్న మాటలు చదివి